పైకి రావచ్చు కదా నా బ్యాగ్ తీసుకొని నేనేం అర్థం చెప్పలేదు. కార్పొరేట్ సార్లు కూడా ఇంతవరకు కూడా మీటింగ్ తెరవక ఒక అధికారి కూడా ఇంతవరకు మా మీటింగ్ మా హాల్లోకి వచ్చి సెక్రటరీ నాకు సంబంధం లేదు, ఏమున్నా కమిషనర్కే బీగాలు లేవు, గతంలో కూడా నెల రోజులు జరుగుతున్నాడా మీటింగ్ వాళ్ళు బిగించలేవు. నిజంగా ఎంత పరిపాలన జరుగుతుంది. మేము మీ అందరి సమక్షంలో మెజార్టీ పీపుల్స్ మేము 39 మంది మా కోఆప్షన్ మెంబర్స్ అందరూ కలుసుకున్నాం. 42-43 మంది మేమందరం కూడా అజెండాని మా 1వ వార్డు కార్పొరేటర్ చెన్నై గారు చదువుతారు, దాన్ని బలపరుస్తాడు సురేష్ గారు, మళ్ళీ కొన్ని బలపరుస్తారు. ఏకగ్రీవంగా అందరం కూడా ఆమోదం తిరుగుతాం. ఈ అజెండాని ప్రజా అజెండాగా దీన్ని తీర్మానం చేయాలని మీ అందరి సమక్షంలో మాకు అధికారం రాకపోని ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాం. తేదీ 10/6/2022 ప్రకారం పాఠశాల వారిగా విద్యార్థుల నిష్పత్తి మరియు 100 మంది విద్యా వాలంటీర్లు పేరెంట్స్ కమిటీ ఆమోదం ద్వారా కొనసాగుటకు జనరల్ బడి వారి అన్నది కోరుతూ, అలాగే ప్రైమరీ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పనిచేయ వారికి గౌరవవేతనం నెలకు 9,000 చొప్పున మరియు ఉన్నత పాఠశాలలో పనిచేయ వారికి 11,000 చొప్పున నగరపాలక సంస్థ జనరల్ బడి నుండి చెల్లించడకు మరియు దక్షిణ పట్టణ మహిళా భార్య మరియు సోదరు కూడా
దృష్టిహీనులు కావడంతో కుటుంబం మొత్తం కడపలో నివాసం ఉంటున్నాము. శారీరక సమస్యల కారణంగా మరియు దృష్టిహీనత వల్ల ఇది కూడా ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఆమోదం మార్చమని చేయి ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూశారు కదా. ఓకే సార్, మీరందరూ చూశారు కదా. రాష్ట్రంలో కాదు, భారతదేశంలో ఎక్కడైనా ఇది కడప నగరంలో మహానాడికి మొత్తం ఈ వివాదానికంతా కేవలం కుర్చీలు పడమే తప్ప దాన్ని మీరు అంగీకరిస్తారా? నేను అంగీకరిస్తాను కూడా. నిజంగా భారతదేశంలోని మీకు ఎన్నో తూర్లు చెప్పాను. నేను మేయర్గా ఫస్ట్ 14 నుంచి కొనసాగేటప్పుడు ఆ రోజు కూడా మా శాసనసభ్యులకి ఇవ్వనప్పుడు మా అందరు కార్పొరేటర్ల అభిష్టం మేరకే నా సమ్మతికే మేయర్గా నేను సమ్మతించే వాళ్ళని పైన కూర్చోబెట్టాను. ఇప్పుడు చెప్తున్నా ఎస్, పైన కూర్చోబెట్టింది భారతదేశంలో ప్రథమ వ్యక్తి నేనే కడప నగరంలో. అదే కొనసాగింపు 2024 తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా గౌరవిస్తానో అదే విధంగా గౌరవించాలనే ఇద్దరు శాసనసభ్యులకి, తెలుగుదేశం శాసనసభ్యులకి మొదట గౌరవించిన వ్యక్తి నేనే. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. జూన్ 4న మొదటి సమావేశం జరిగింది. జూన్ 14న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. మొదటి సమావేశంలో పైన కూర్చోబెట్టినప్పుడు నెక్స్ట్ సమావేశంలో ఎందుకు కూర్చోబెట్టలేదని మీరు అడగరే వాళ్ళని, నన్నే అడుగుతారే. ఆగస్ట్ 27 జరిగిన సంఘటన, మా ఇంటి మీద చెత్త. తెలుగుదేశం పార్టీ నాయకులు నా ఇంటి మీద చెత్త వేశారు. ఎక్కడన్నా కానీ కార్పొరేషన్లో చెత్త పెట్టి ధర్నా చేస్తారు, కానీ ఒక మేయర్ ఇంటి ముందర ధర్నా చేస్తారంటే నమ్ముతారా? ఎవరన్నా పబ్లిక్ వచ్చే ధర్నా చేస్తారంటే నమ్ముతారా? మీరందరూ వీడియోలు సమక్షంగా తీశారు. వేసింది ఎవరు అనేది మీరు చూసినారు. మీరు మాట్లాడరు. ఆ తర్వాతనే ఇదంతా రాద్దాంతం. అధికారులకు మీకు మధ్య గొడవ అంటారా? మాకు మధ్యన రాలేదు కదా. ఈ రోజు విషయం మరొకైతే అధికారులు తప్పే కదా. ప్రజా సమస్యల మీద మేము మాట్లాడడం వస్తే ప్రజాప్రతినిధిగా మాకు గౌరవం అయినప్పుడు తెలుగుదేశం పార్టీ కొమ్ముకు వస్తున్నారని అనుకోవాలి కదా. అధికారులని వచ్చారా? మీరందరూ ఉన్నారు, వచ్చారా? నా రూమ్లోకి వచ్చి మాట్లాడుకున్నారా? కమిషన్ వచ్చాడా? అయ్యా, న్యాయ వ్యవస్థ మేము గౌరవిస్తాం, అధికారులు గౌరవించాలా. జనరల్ బాడీ ప్రజా సమస్యల మీద డిస్కస్ చేయాలని ఎంత ఆతృతో వచ్చింటారు కార్పొరేటర్లు. ప్రజా సమస్యల మీద ప్రధానమైన సమస్య 6 నెలల్లోపు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని మీరు అజెండా చేశారు. తర్వాత మీరు అధికారులు లేకుండా సమావేశం దీనికి చట్టబద్ధత ఉంటుందా? ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టు మాకు చట్టబద్ధత కల్పిస్తుంది. అధికారులు చేసిన తప్పుని మా మీద వేస్తే ఎట్లా? మీరే చూశారు, మీరు సాక్ష్యం. 42 మంది మేము వచ్చి కూర్చొని ఉన్నాం. 2 గంటలు వెయిట్ చేసాం అధికారులందరి కోసం. సాక్ష్యం మీరే కదా. మేము 2 గంటలు వెయిట్ చేయలేదా? మేమందరూ డూప్లికేట్ వాళ్ళం వచ్చినామా? ఒరిజినల్గా వచ్చినామా? అంత కార్పొరేటర్లే కదా. మేము అజెండా ఇచ్చినప్పుడు తెలీదా కమిషనర్కి? చివరిగా దీని మీద ఏం చేయబోతున్నారు? దీని మీద ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేస్తాం. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.